పరిశుద్ధమైన మా తండ్రి, మా రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, కొనియాడి గణపరుస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవుడా, మీ ముఖాన్ని వెతుకుతున్నాం. ఈ జీసస్ విజన్ బైబిల్ స్టడీస్లో ప్రభువా, ఈ 4వ రోజులో మీ సన్నిధిని దయచేయండి. ఈ 3వ సెక్షన్లో మీ సన్నిధిని మాకు దయచేయి ప్రభువా. వాక్యం మా జీవితంలో నెరవేర్చండి. మీ పిల్లలు నేర్చుకొనగలిగిన సందేశం ఇచ్చి మీరు బలపరచండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. జీసస్ విజన్ బైబిల్ స్టడీస్ 4వ రోజు 3వ సెక్షన్. వాక్యంలోకి వెళ్దాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం. చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మనము ఫలించాలి. ఫలించుటకు ఒక రహస్యం చెప్పాడు యేసు ప్రభుల వారు. అదేమిటి? ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలిస్తాడు. క్రీస్తులో నిలిచినవాడు ఫలిస్తాడు. అందుచేత మనము క్రీస్తులో నిలిచి ఉండాలి, ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం. లూకా శుభవార్త 3వ అధ్యాయము 8వ వాక్యము. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకోవటం మొదలు పెట్టవద్దు. దేవుడి రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలు పుట్టించగలడు. జాగ్రత్త. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉంది. మంచి ఫలం ఫలింపును ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కాబట్టి మారు మనసుకు తగిన ఫలము లేదా ఫలములు ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మారు మనసు అంటే కాయ కాదు. మారు మనసు అంటే క్రియ. మారు మనసుకు తగిన ఫలములు అంటే మారు మనసులో కొన్ని క్రియలు చేయాలి. మారు మనసులో కొన్ని క్రియలు చేయాలి. అంచేత మనం మారు మనసు గురించి మొదటి రోజు నుంచి ఈ రోజు 4వ రోజు దాకా మనం వింటానే వచ్చాం. కాబట్టి ఈ సందేశంతో మారు మనసును గురించి నేను ముగిస్తాను. మారు మనసును గురించి నేను 2 సందేశాలు చెప్పాను. ముందు సెక్షన్లో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎక్కువ చెప్పడానికి కూడా మనసు లేదు. ఎందుకంటే మీరు మొదటి రోజు నుంచి వింటూనే ఉన్నారు మారు మనసు గురించి అనర్గళంగా. కాకపోతే ఈరోజు కొన్ని కొత్త విషయాలు విన్నారు మారు మనసును గురించి. ఇప్పుడు కూడా కొత్త విషయాలు వింటారు. కాబట్టి నేను ఈ సెక్షన్తో ముగిస్తాను. సింపుల్గా, సులువుగా, అర్థవంతంగా చెప్తాను. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలములు. మత్తయి గారు ఫలము అన్నాడు, లూకా గారేమో ఫలములు అన్నాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. ఫలములు అంటే క్రియలు లేని విశ్వాసం మృతం, క్రియలు లేని మారు మనసు కూడా మృతం. కాబట్టి నీవు మారు మనసు పొందావు అంటే దానికి సంబంధించిన క్రియలు ఉండాలి. క్రియలు లేకపోతే నువ్వు మార్పు చెందావని ఎలా అర్థమవుతుంది? నీ మాటలోను, వస్త్రాధారంలోను,
నీ విధానాల్లోనూ నీ ప్రవర్తనలోనూ సంపూర్ణముగా మార్పు వచ్చేయాలి. ఇప్పుడు మారు మనసు పొందక ముందు వస్త్రధారణ ఒకలా ఉంటుంది, మారు మనసు పొందిన తర్వాత వస్త్రధారణ ఒకలా ఉండాలి. అప్పుడు కటింగ్ డ్రెస్సులు వేసి ఇప్పుడు కటింగ్ డ్రెస్సులు వేస్తే నువ్వు మారు మనసు పొందావని ఎలా? ఏమండి, ఇప్పట్లో వస్త్రధారణ అంతా కప్పుకోవటం కాదు, చూపించుకోవటమే సరిపోతుంది ఒళ్ళంతా. వాస్తవాలు మాట్లాడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. మారు మనసు సందేశం ఎట్నే ఉంటుంది. దేవుని మాటలు చురకలేస్తూ ఉంటాయి, చెరక్కన కాలుతుంటాయి. నువ్వు మార్పు చెందిన తరువాత నీ వస్త్రాధారణలో మార్పు రావాలి. దాన్నే కదా మారు మనసు అంటారు. కాబట్టి మారు మనసుకు తగిన క్రియలు చేయాలి, ఫలములు ఫలించాలి. చూడండి, 1, 2, 3 ఫలాలు చెప్తాను, అంటే మార్పులు చెప్తాను. పేతురు గారు రాసిన పత్రికలోకి వెళదాం. అపోస్తులైన పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై. అది ఇక్కడ జాగ్రత్తగా వినండి. ప్రభువుని రుచి చూస్తే, అంటే సొంత రక్షకునిగా ఆయన నా దేవుడని నువ్వు అంగీకరిస్తే కొన్ని మానేయాలి. ఏమిటంటే అక్కడ రాయబడింది సమస్తమైన దుష్టత్వం. దుష్టత్వం, మనిషిలో ఉన్న దుష్టత్వం రకరకాలుగా పొడచూపుతుంది. ఇప్పుడు ఉదాహరణకి శరీరంలో వేడి ఉందనుకోండి, వేడి ఏదో ఒక రూపంలో బయటకు వస్తుంది. శరీరంలో అక్కడక్కడ పింపుల్స్ రానివ్వండి, కళ్ళు మంటలు రానివ్వండి, మోషన్స్ కానివ్వండి, అంటే ఆ లోపల ఉన్న వేడి ఏదో ఒక విధంగా బయటికి తన తత్వాన్ని చూపిస్తుంది. అలాగే దుష్టత్వము కూడా ఏదో ఒక విధంగా పొడ చూపిస్తూ ఉంటుంది, బయటికి అది కనిపిస్తూ ఉంటుంది. దొంగతనం చేయటమో, అబద్ధాలు ఆడటమో, వ్యభిచారం చేయటమో, బూతులు తిట్టటమో, అంటే ఏదో ఒక విధంగా లోపల నుంచి అదేం చేస్తుంది చెప్పండి, బయటికి కనిపిస్తుంది. అందుకే నువ్వు మారు మనసు పొంది ప్రభు దయను రుచి చూస్తే ఆ సమస్తమైన దుష్టత్వాన్ని విడిచిపెట్టేయాలి. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఒక క్రియ అంటారు. ఇంకా అక్కడ చూడండి, సమస్తమైన అనే పదాలు 3 ఇచ్చాడు అక్కడ. మొదటిది ఏమిటి? సమస్తమైన దుష్టత్వము. రెండవది సమస్తమైన కపటమును. ఇంకా ఒక 2 పదాలు దాటి కొంచెం ముందుకెళ్తే సమస్త దూషణ మాటలను మాని. అది ఈ సమస్త అనే పదాలు 3 ఉంటే మధ్యలో 2 ఉన్నాయి. వేషధారణ, అసూయ. వీటన్నిటిని ఏం చేయాలంటే విడిచిపెట్టేయాలి. అర్థమైందండి? ఇవే నిర్జీవమైన క్రియలు అంటే. అబ్రహాము తన దేశమును, బంధువులను, తండ్రిని విడిచిపెట్టేశాడు. అంటే అర్థం ఏమిటి? తన దేశ సంబంధమైన ఆచారములను, తన బంధు సంబంధమైన ఆచారములను, తన కుటుంబ సంబంధమైన ఆచారములను విడిచిపెట్టేశాడు. అందుచేత నీ మనస్సులో వీటన్నిటిని వదిలిపెట్టేయాలి. ఎక్కడ వదిలిపెట్టేయాలి చెప్పండి? నీ మనసులో ఆ సమస్తమైన కపటాన్ని, సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన దూషణ మాటలను, వేషధారణను, అసూయను విడిచిపెట్టేయాలి. మనసులో విడిచిపెట్టేయాలి, మనసులో తీసేసుకోవాలి.
మనసు నుండి వేరైపోవాలి. దాన్ని విడిచిపెట్టేసి ఎలా మారిపోవాలంటే క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అది కొత్తగా జన్మించిన శిశువు ఏం చేస్తాడు? అప్పుడే పుట్టినోడు ఏం చేస్తాడు? నవ్వుతాడా? ఏడుస్తాడు. అలాగే మనం కూడా పూర్వపు పాపాల విషయమై దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటల విషయమై దేవుని సన్నిధిలో పసిపిల్లల వలె ఏడవాలి. ఆ పూర్వకాలపు పాపంను గుర్చిన కన్నీరు, ఆ పశ్చాత్తాపం నీకు కలగకపోతే మారు మనసుకు తగిన ఫలం నీలో లేదని అర్థం. ఆ పశ్చాత్తాపం కలగాలి. అందుకే బైబిల్ దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలిగిస్తుంది. పరిశుద్ధాత్ముడు తీర్పును గురించి, పాపమును గురించి లోకాన్ని ఒప్పింపజేస్తాడు. అలా నీవు ఒప్పింపజేయబడుతూ ఉన్నప్పుడు ఆ మారు మనసుకు దిగిన ఫలాన్ని నువ్వు ఫలిస్తున్నావు. నేను నా 17వ సంవత్సరంలో 10 రోజులు నేను దేవుని యొద్ద గడిపాను. 14వ సంవత్సరంలో ప్రభువుని నేను అంగీకరించాను, బాప్తిసం తీసుకున్నాను. 10 సంవత్సరాల వయసులో ప్రభు నాకు దర్శనం ఇచ్చారు. 14వ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నాను. 17వ సంవత్సరంలో ఒక దీక్షగా దేవుని సన్నిధిలోకి వెళ్ళా 10 రోజులు గడపాలని. ప్రభువా నాకు వాక్యం కావాలి అని అడగటానికి వెళ్ళాను. నాకు బుద్ధివాక్య వరం, జ్ఞానవాక్య వరం, ఉపదేశం వరం కావాలి అని దేవుని సన్నిధిలోకి అడగటానికి వెళ్ళాను. 10 రోజులు నేను నీళ్లు కూడా తాగలేదు వాక్యం కోసం. గదిలోకి వెళ్ళి తలుపేసుకుని అలా కూర్చున్నాను ప్రార్థన చేసుకుందామని. ఒక సంఘటన నా కళ్ళ ముందు కనిపిస్తుంది. చాలా కనిపించాయండి, ఒకటి చెప్తున్నా. మా ఇంట్లో మా నాన్నగారి మేనత్త ముసలావిడ ఉంది. ఆవిడే ఒక్కతే ఉండేది, ఒక్కతే పని చేసుకొని వండుకొని తింటూ ఉండేది. ఆవిడ మా ఇంటికి అన్నం వండుకోలేనప్పుడు మా ఇంటికి వచ్చి అన్నం కూర వేసుకొని తింటుంది అనమాట. మా అమ్మ మా నాన్న ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు అస్సలు వేసుకొనియొద్దని చెప్పారు నన్ను. అప్పుడు నాకేం తెలుసు, చిన్నపిల్లని కదా, ఇదే టైం ఉందనుకో, అట్టంటే వాళ్ళు 100 మంది వచ్చినా పెడతా నేను. ఇప్పుడు మా అమ్మ మా నాన్న చెప్పారు కదా, సరే వాళ్ళు మాట్లాడాలి కాబట్టి నేనేం చేశానంటే, ఆమె వచ్చి గంటి తీసుకొని అన్నం వేసుకుంటున్నప్పుడు ఆ గంటిని పట్టుకొని గట్టిగా లాగేసేవాడిని. ఇక ఆ గంట అక్కడ పాడేసి, నా ఉసురు నీకు తగులుతుందరా, నా ఆకలి మంటలు నీకు తగులుతుందా అని దూషిస్తూ వెళ్ళేది, శపిస్తూ వెళ్ళేది. నేను నవ్వుతూ ఉండేవాడిని. చిన్నవాడిని కదా, ఆ మాటల బాధ నాకు అర్థం కాల, ఆకలిలోంచి పుట్టిన బాధ. ఇప్పుడు నేను 10 రోజులు ఉపవాసం ఉండటానికి వెళ్ళి మొదటి రోజు తలుపేసుకుని మోకలేదు, అది కనపడుతుంది నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏడుస్తున్నాను నేను, అది చూస్తున్నాను, ఏడుస్తున్నా. ఏడుస్తూ చెప్తున్నా, ప్రభువా నేను ఘోరమైన పాపినయ్యా, మీకు చెప్పగలిగింది చెప్పాను నేను అంటే మీకు అర్థం చేసుకోండి. ఇంకా పర్సనల్ ఎన్నో ఉంటాయి. దేవుడు చాలా విషయాలు నాకు చూపించాడు. నా పర్సనల్ విషయాలు, నేను తప్పు చేసిన విషయాలు చాలా చూపించాడు. వాటన్నిటి విషయంలో నేను ఏడుస్తూ పశ్చాత్తాపడుతూ వచ్చాను. ఆ విధంగా నా పాపాల విషయమై 9 రోజులు ఏడ్చాను. ఇంకా వాకింగ్ కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి చెప్పండి? 9 రోజులు ఏడ్చాను. 9వ రోజు ఒక గదిలో కూర్చొని నేను ఏడుస్తూ ఉంటే యేసుప్రభుల వారు వచ్చారు. ఏం కుమారుడా 9 రోజుల నుంచి ఏడుస్తున్నావు, నీ పాపాల కోసం క్షమించేశాను, ఏం కావాలి నీకు అని అడిగాడు ఆయన. వెంటనే ఆయన కాళ్ళు పట్టేసుకొని, నాకు వాకింగ్ కావాలి ప్రభా, 9 రోజుల నుంచి నేను దేవుని దగ్గర కూర్చుంది వాకింగ్ కోసమే కదా, నాకు వాకింగ్ కావాలి ప్రభా, నేను వాకింగ్ చెప్పడానికి నాకు తగిన జ్ఞానాన్ని, అటు వరాన్ని, అటు కృపను నాకు దయచే ప్రభా అని నేను ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చెప్పాడు, తల్లి గర్భంలో రూపింపబడక ముందే నేను నిన్ను జనములకు ప్రవక్తగా ఏర్పరచుకున్నాను, నీవు వాక్య ప్రవక్తవు. ప్రవక్తల్లో రకరకాల ప్రవక్తలు ఉంటారు. వాక్య ప్రవక్తలు ఉంటారు, దర్శన ప్రవక్తలు ఉంటారు, ప్రవచన ప్రవక్తలు ఉంటారు. దేవుడు చెప్పాడు, నువ్వు వాక్య ప్రవక్తవు. యెషయా గ్రంథం 58:11, నీవు నీరు కట్టిన తోట వలెను,
ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓట వలన ఉండేదవు అని చెప్పాడు. ఆ దినము నుండి నా నోట దేవుని మాటలు ఉన్నాయి, ప్రకటించడం ప్రారంభించాను. అద్భుతం. అదే సంవత్సరంలో ఒక సంఘానికి దేవుడు నన్ను కాపరగా చేశాడు. 17 సంవత్సరాలకే సంఘానికి కాపరగా చేశాడు. నేను ఆ 9 దినాల పాటు దేవుని సన్నిధిలో నా పాపాలు నేను ఒప్పుకుంటూ ఉన్నాను. చిన్నపిల్లవాడు పుట్టగానే ఎలా ఏడుస్తాడో, నిజముగా నీకు మారు మనసు కలిగితే, నిజముగా నీకు పశ్చాత్తాపం కలిగితే, నీ పూర్వపు పాపాలను గురించిన ఆ బాధ, ఆ వేదన, ఆ కన్నీరు, అయ్యో ఘోరమైన పాపం చేశాన్న ఆ నొప్పి నీకు కలుగుతుంది. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా నువ్వు కన్నీరు గారుస్తావు. పాపాత్మురాలైన స్త్రీ అదే కదని చేసింది. పేతురు అదే కదని చేసింది. ఆ చేపల రాశిని చూచి విస్మయం ఉంది. ఏమన్నాడు? ప్రభువా, పాపాత్ముడైన నన్ను దయచేసి పాపాత్ముడైన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. అంటే తన పాపం తనకు కనబడుతుంది. ఆయన ఎరుగునని అబద్ధం చెప్పినప్పుడు, మూడవసారి కోడి కూర్చున్నప్పుడు సంతాపడి ఏడ్చాడు. ఒక భక్తుడు చెప్పాడు, ఆయన ఆ మాట చెప్తే నిజంగా చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. ప్రతిరోజు ఉదయాన్నే కోడి నిద్ర లేచి ఏడుస్తూనే ఉంటాడట. అయ్యా, నేను నిన్ను ఎరగనని అబద్ధం ఆడానయ్యా, నేను పాపినయ్యా. ఎంత ఘోరమైన పాపం! దేవుడు ఎప్పుడు క్షమించేశాడు. ఆ రోజు సంతాపడినప్పుడే క్షమించేశాడు. కానీ ప్రతిరోజు ఉదయం కోడి కూసినప్పుడల్లా లేచి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. చిన్నపిల్లడు ఏడిచినట్టు ఏడ్చేవాడంట. ప్రభువా, నేను పాపం చేశానయ్యా, నిన్ను ఎరగనని నేను అబద్ధం ఆడానయ్యా, ఎంత ఘోరమైన పాపినయ్యా, నీతో ఉన్నాను కదయ్యా, నీతో తిన్నాను కదయ్యా, నీతో తిరిగాను కదయ్యా, అయినా నిన్ను ఎరగనని చెప్పానే, ఎంత దుర్మార్గుడైన. ప్రతిరోజు ఏడ్చేవాడట. అంటే ఆ ప్రాయశ్చిత్తం, పాప ఒప్పుకోలు చూసారా? అంటే ఆ మార్పు చెందిన హృదయం ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. వాక్యం వింటున్నప్పుడు ఏడుస్తుంది. మీకు తెలుసా, వాక్యం వినేటప్పుడు కూడా చాలా మంది ఏడుస్తారు. ఎందుకో తెలుసా? అవి మార్పు చెందిన హృదయాలు అన్నదానికి గుర్తది. పసిపిల్లల హృదయాలు అన్నదానికి గుర్తది. పసిపిల్ల మార్పు చెందినవాడు పసిపిల్లవాని వలె ప్రవర్తిస్తాడు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలే ఈ మాట, యేసు ప్రభువుల వారు చెప్పారు. ఎక్కడ చెప్పారు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. స్తోత్రం, హల్లెలూయా. చేత మార్పు చెందినవాడు ఎలా మారిపోతాడు చెప్పండి? పసి బిడ్డలాగా మారిపోతాడు. షకీనాను చూడండి, ప్రతి చిన్నదానికి ఏడుస్తుంది. ఎందుకు? పసిపిల్లల హృదయాలు అంతే. కారణాలు ఏముండవు. నువ్వు నిజంగా మారు మనసు పొందితే పాట పాడుతున్న ఏడుస్తావు, ప్రార్థన చేస్తున్న ఏడుస్తావు, వాక్యం వింటున్న ఏడుస్తావు, పరిచర్య చేస్తున్న ఏడుస్తావు, ఆరాధిస్తున్న ఏడుస్తావు. ఎందుకంటే పసిపిల్లల హృదయాలు. ఇవన్నీ వాస్తవాలు. బైబిల్, యేసుప్రభు చెప్పాడు, మీరు మార్పు నొంది చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. ఇది మారు మనసుకు తగిన ఫలం అంటే. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఇది నిజం. అనేక సందర్భాల్లో నేను వాక్యం చెప్పేటప్పుడు ఏడుస్తాను, పాటలు పాడేటప్పుడు ఏడుస్తాను, ప్రయాణం చేసేటప్పుడు ఏడుస్తాను, వాక్యం చదువుతున్నప్పుడు ఏడుస్తాను. ఒక్కోసారి నాకు నేనుగా ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటాను. ఎందుకు ఏడుస్తానో తెలియదు. నిజముగా మారు మనసు పొందిన ఒక వ్యక్తిలో కన్నీటి ఓటలు సహజంగా ఉండిపోతాయి. అది ఓటే. నీటి ఓట ఎలాగొస్తుందో కన్నీటి ఓటలు అలాగొస్తాయి. ఎందుచేతనంటే ఆ హృదయం మెత్తన చేయబడింది.
అందులో కఠినత్వం లేదు, కోపం లేదు, ద్వేషం లేదు, అసూయ లేదు, కక్ష లేదు, క్రోధం లేదు, భేదం లేదు. పసి బిడ్డ హృదయం వలె మారిపోయింది. ఆ మారిన వ్యక్తి జీవితంలో పగేముంటుంది, ద్వేషం ఏముంటుంది, అసూయ ఏముంటుంది? పసి హృదయం అది. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఇలా మారావు అంటే, దేవునికి సన్నిధికి సంబంధించిన ప్రతి సందర్భంలో చెలిస్తున్నావు అంటే, కన్నీరు కారుస్తున్నావు అంటే, పసిబిడ్డ వలె తండ్రి యొద్ద పసిబిడ్డ ఎలా ఉంటుందో, తల్లి యొద్ద పసిబిడ్డ ఎలా ఉంటుందో, అలా దేవుని సన్నిధిలో, దేవుని పరిచయంలో నువ్వు స్పందిస్తున్నావు, కదల్చబడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు అంటే నువ్వు మారు మనసును తగిన ఫలం ఫలిస్తున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఈ సందర్భం నువ్వు వినలేదా? అయితే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. చదవండి మాట, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. అది ఎలా మారిపోతాడండి మారు మనసు పొందిన వ్యక్తి? కొత్తగా జన్మించిన శిశువు, చిన్న బిడ్డ వలె మారిపోతాడు. అతని మాటల్లో, అతని ప్రవర్తనలో, అతని ప్రార్థనలో, అతని పాటల్లో, అతని పరిచర్యలో చిన్న బిడ్డల లక్షణాలు, చిన్న బిడ్డల యొక్క గుణగణాలు, తత్వాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఓ మాట చెప్పాలి, ఏమనుకోకుండా ఓ మాట చెప్పాలి. ఎక్కడికన్నా, మా ఇంట్లో టీవీ లేదనుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఎవరైనా టీవీ పెట్టి రిమోట్ ఇచ్చారనుకోండి, నేనేం పెట్టుకున్నా తెలుసా? అలా చిన్నపిల్లల బొమ్మలు అంటే చూసారా, అయ్యే చూస్తాను నేను. అంటే వేరే చూడాలనిపిస్తుంది అనమాట. అంటే తత్వం సంగతి చెప్తున్నా. పసిపిల్లలాగా మారిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోతారు. నువ్వు మారిపోతే అంతే. నువ్వు మారకుండా నువ్వు పెద్ద మనిషిలాగా ఉన్నావు అనుకో, నువ్వు సినిమాలు చూస్తావు, సీరియల్ చూస్తావు. ఎందుకంటే నీకు పెద్ద పెద్ద విషయాలు కావాలి, రాజకీయాలు కావాలి, వార్తల్లో విషయాలు కావాలి, సినిమాల్లో విషయాలు కావాలి, సీరియల్లో విషయాలు కావాలి. రాజకీయం, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ అత్త ఏంది, ఆ కోళ్ళు, ఈ చెత్త చెదారు నీకెందుకు తల్లే? అంటే ఇంత పెద్ద విషయాలు కావాలి. చిన్నపిల్లకి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను వార్తలు చూడటం తప్ప అంటలా, సినిమాలు సీరియల్ చూడటం తప్పేలే, కానీ వార్తలు చూడటం తప్పేం కాదు. అంటే వారి యొక్క దృష్టిలో, వారి ఆలోచనల్లో, వారి విధానాల్లో పసి పిల్లల వరే వాళ్ళు ప్రవర్తిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి మారు మనసుకు తగిన ఫలంలో ఇది మొదటిది. రెండవది చూద్దాం. రెండవది, చిన్నపిల్లవాని జీవితంలో చేసే రెండవ కార్యం ఏమిటంటే చెడును తీసేస్తారు. అర్థమైందా అండి? తల్లికి చెడును తీసివేయటం. మొదటిది బిడ్డవలే మారిపోవటం. రెండవది, మారు మనసులో రెండవ ఫలం ఏమిటంటే వేరైపోవటం. చెడు నుండి వేరైపోవటం, ఇది మారు మనసుకు తగిన ఫలంలో రెండవది. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలో 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకముగా ఉండుడి అంటే ఏమిటిది? వారి మధ్య నుండి బయలువెడలి అంటే వేరైపోండి.
ఎలాంటి వారిలోంచి? అపవిత్రమైన జీవితం జీవించే వారిలో నుండి వేరైపోవాలి. అందుచేత చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 40వ వాక్యం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందలని వారిని హెచ్చరించెను. ఎవరికి వేరవ్వాలి? ఈ తరం వారికి వేరవ్వాలి. ఈ తరానికి వేరైపోవాలి. ఈ తరం ఎలాంటిదంటే మూర్ఖులకు తరం. ఇంకా సామెతల గ్రంథంలో చెప్పాడండి ఈ తరాన్ని గురించి. చూద్దాం సామెతల గ్రంథం. ముప్పై అధ్యాయం 11వ వచనం. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదో. అది తల్లిని తండ్రిని శపించే తరం ఈ తరం. తర్వాత 12వ వచనం. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదో. అంటే వాళ్ళ దృష్టికి వాళ్ళే శుద్ధులు, అందుకే మేము పరిశుద్ధులు అంటారు వాళ్ళు. మేము పరిశుద్ధులం, మా ప్రార్థన వేరు, మా విధానం వేరు, మేము అసలు పెళ్ళే చేసుకోం, తెల్లగొడ్లే కట్టుకుంటాం. పెళ్లి చేసుకోలేదు కాబట్టి మా దగ్గర మీరు బాప్తిజం తీసుకుంటే మీరు సియోను పోతారు, మా దగ్గర తీసుకోకపోతే అసలు మీరు పరలోకమే పోరు. వాళ్ళ దృష్టికి వాళ్ళే శుద్ధులు, దేవుని దృష్టికి కాదు. తమ మాలిన్యం నుండి కడగబడిన తరం కలదో. తల్లిదండ్రులను దూషించే తరం, మూర్ఖ తరం. తమ మాలిన్యం నుండి తాము కడగబడని తరం. ఇంకోటి ఏముంటుంది అక్కడ ఉంది, కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. ఏడున్నాయి అంటే కళ్ళు ముందుకు లేవంట, పైకొన్నాయి అంట. పైకొన్నాయి కళ్ళు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం. అంచేత ఇటువంటి వారికి వేరైపోవాలి. వేరైపోవాలంటే ఊరు వదిలిపెట్టి ఊరి బయట ఇల్లు కట్టుకోమని కాదు, ఊరు వదిలిపెట్టి పోమని కాదు. అటువంటి వారి సహవాసాలకు, ఆలోచనలకు, నియంత్రణకు దూరంగా మన మనసు దూరమైపోయి దేవునికి దగ్గరైపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మారు మనసుకు తగిన ఫలంలో రెండోది ఏమిటి చెప్పండి? రెండవది ఏమిటి చెప్పండి? వేరై జీవించాలి, వేరవ్వాలి. మొదటిది ఏమిటి? కొత్తగా జన్మించిన శిశువులాగా మారిపోవాలి. రెండవది ఈ పనికి మాలిన తరాలన్నిటికీ వేరవ్వాలి. మూడవది చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను ఆపేక్షించుడి. మూడవది, బిడ్డ తల్లి పాలను ఆపేక్షిస్తుంది. బిడ్డ తల్లి పాలు తాగకపోతే జీవితకాలం అంతా ఏదో ఒక బలహీనతతో ఉంటుంది. తల్లిపాలు బిడ్డకు జీవితకాలము ఆరోగ్యమే. అలాగే ఒక క్రైస్తవ విశ్వాసి తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, లోకానికి వేరైన తర్వాత, మూడవది ఏంటంటే దేవుని వాక్యమును పాలను ఆపేక్షించాలి. చిన్నపిల్లవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు మారు మనసు గురించి నేను ఎక్కడికి తీసుకొచ్చాను? చిన్నపిల్లోడి దగ్గరికి తీసుకొచ్చా. చిన్నపిల్లోడి జీవితంలో, అప్పుడే పుట్టిన పిల్లోడి జీవితంలో జరిగిన
3 విషయాలు చెప్పా. మొదటిది ఏమిటి? ఏడుస్తాడు. రెండోది చెడుని వేరు చేస్తారు. మూడవది పాలు తాగుతాడు. తల్లి పాలు ఇస్తుంది, పని చేసుకుంటా ఉంటుంది, మళ్ళీ బ్యావ్ అంటాడు వాడు. అంటే ఏం కావాలా? అది ఆ అతను పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పాలు ఇస్తుంది, మళ్ళీ కాసేపు కాళ్ళు చేతులు ఆడిస్తాడు. అంటే అది వాడి దృష్టిలో అది పని చేయటం. పిల్లోడు కాళ్ళు చేతులు ఆడిచ్చే అంటే అర్థమైంది. వాడి దృష్టిలో అది పని కష్టపడ్డాడు అనమాట. అంతే, 10 నిమిషాలు కష్టపడి మళ్ళీ బ్యావ్ అంటాడు. అలా అమ్మాయిని పరిగెత్తుకుంటూ రావాలా. అది పిల్లవాడు పదే పదే కనీసం 1 సంవత్సరం వరకు తల్లి పాలు తాగినట్లు లోకానికి వేరైన నీవు పదే దేవుని యొక్క వాక్యమును, పాలను తాగాలి. స్తోత్రం, హల్లెలూయా. డబ్బా పాలు తాగొద్దండి, తల్లి పాలే తాగండి. ఏంటి? డబ్బా పాలు తాగొద్దు, తల్లి పాలే తాగండి. అందుకే బిడ్డకు తల్లి పాలు శ్రేష్టం, డబ్బా పాలు నష్టం. ఆ తల్లి పాలలో మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. అది ఆ పాల ద్వారా తల్లి యొక్క ప్రేమ సంపూర్ణంగా బిడ్డ గ్రహించగలదు. బర్రె పాలు హల్లెలూయా. తల్లి పాలు బిడ్డకు శ్రేష్టం. అలాగే దేవుని యొక్క వాక్యం దగ్గర అధికంగా నువ్వు గడపాలి. ఫోన్లో చూడగానే వచ్చేసింది వాగ్దానం, వచ్చింది వాగ్దానం. ఇవాళ వాగ్దానం ఏమని వచ్చింది? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఎవరో పంపించారు నీకు వాగ్దానం, నూతన క్రియ చేయకుండా వచ్చి. ప్రభు దీవిస్తాడు. ఈ రోజంతా నూతన క్రియలే. నువ్వు ప్రార్థన చేయవు, వాక్యం చదవు, దేవునితో గడపవు, దేవునితో ఎటువంటి సంబంధం ఉండదు, వ్యక్తిగత వాక్య ధ్యానం ఉండదు, దేవుడు నీతో మాట్లాడు, నువ్వు దేవునితో మాట్లాడు. వాగ్దానం వచ్చింది, అన్నీ నూతన క్రియలే. ఎందుకు జరుగుతాయి? బర్రెపాలు. నూతన క్రియలు ఏం జరుగుతాయి? తల్లిపాలు కాదు కదా అది. తల్లిపాలైతే ఆ ప్రేమ, ఆప్యాయత అన్నీ నీకు అందుతాయి. నువ్వేమన్నా గేదె పాలు తెచ్చుకొని డబ్బా పెట్టి బారు పడగానే డబ్బా పెట్టి వేరే డబ్బా నోటి పెట్టా, ఏముందా ఇంకా? దేవుని యొక్క వాక్యములో మనం దేవుని ప్రేమను కనుగొనగలము, దేవుని ఉద్దేశాలను కనుగొనగలము, దేవుని నడిపింపును కనుగొనగలము. దేవుని యొక్క వాక్యమును, పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఏం చేయాలి చెప్పండి? ఆపేక్షించాలి. చెప్పాలి, ఆపేక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు అలా పాలను ఆపేక్షిస్తూ ఆ రక్షణలో ఎదుగుతూ నువ్వు పెద్దవాడవయ్యావనుకో, నువ్వు పెద్ద దానవయ్యావనుకో, ఇప్పుడు ఆపేక్షించాల్సిన పాలను కాదు. ఏం ఆపేక్షించాలి? 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయము 1వ వాక్యం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో విశేషముగా ప్రవచన వరం ఆపేక్షించుడి. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా.
ఇప్పుడు చిన్నపిల్లవాడుగా ఉన్నాడు పాలే ఆపేక్షిస్తారు. కొంచెం వయసు పెరిగిన తర్వాత ఏం ఏం కావాలంటారు? ఆ, ఆహార పదార్థాలు. డాడీ నాకు సైకిల్ కావాలి. అంతే కదా. అంటే పిల్లలు ఎదుగుతున్నప్పుడు ఇంకా ఇంకా బాగా వయసు వచ్చింది, 16-17 సంవత్సరాలు, డాడీ నాకు బండి కావాలి. 25 సంవత్సరాలు, డాడీ నాకు కారు కావాలి. పెరిగిపోతల్లా. 25 సంవత్సరాలు, డాడీ నాకు పెళ్లి కావాలి. పెళ్ళి అంటేనే భయం అయిపోతుంది. ఆ అమ్మాయి ఎట్ట మార్చేసిద్దో ఏంటో. అంటే వయసు పెరిగే కొంది ఆపేక్షించవలసినవి ఆపేక్షించాలి. పాలన ఆపేక్షించే చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మారు మనసుకు తగిన ఫలముల్లో ఇది ఒకటి, ఆపేక్షించుట. చెప్పండి, ఆపేక్షించుట. విశేషముగా ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఆత్మ సంబంధమైన వరాలను ఆసక్తితో ఆపేక్షించండి. విశేషముగా ప్రవచన వరమును ఆపేక్షించుడి. ఎందుచేతనంటే భాషతో మాట్లాడితే నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, నీకు క్షేమాభివృద్ధి కలుగుతుంది, నువ్వు దేవునితో మర్మాలు పలుకుతావు. కానీ ప్రవచనం నీవు కానీ ప్రవచిస్తే మనుషులకు హెచ్చరిక, ఆదరణ, క్షేమము, అభివృద్ధి, ఇతరులకు దీవెనకరంగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఒక మార్పు చెందిన వ్యక్తి ఫలించాలి. ఆ ఫలములు ఏమిటంటే, మొట్టమొదటిగా చిన్న బిడ్డ వలె మారిపోవాలి. రెండవది వేరైపోవాలి. మూడవది ఆపేక్షించాలి. ఏం ఆపేక్షించాలి? వాక్యమును ఆపేక్షించాలి. ఆత్మ సంబంధమైన వరమును ఆపేక్షించాలి. ప్రవచన వరాన్ని ఆపేక్షించాలి. ఆత్మ సంబంధమైనవన్నిటిని ఆపేక్షించాలి. ఇవి ఫలాలు. కాబట్టి మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలిద్దాం. మరి మారు మనసుకు తగిన విషయాలు, మారు మనసుకు సంబంధించిన విషయాలు విశేషంగా చెప్పుకొనినందున నేను వీటితో ఈ సందేశాన్ని ముగిస్తున్నాను. అయితే జాగ్రత్తగా వినండి. ఇంకా ఏమి ఆపేక్షించాలంటే పరిశుద్ధాత్మను ఆపేక్షించాలి. పరిశుద్ధాత్మ వరములను ఆపేక్షించాలి. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములు యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఆత్మను ఆపేక్షించాలి, ప్రవచన వరమును ఆపేక్షించాలి. ఇంకా అక్కడ రాయబడింది, మీ యవ్వనులకు దర్శనములు కలుగును. దర్శనములను ఆపేక్షించాలి. పరిశుద్ధాత్ముడు వరములను తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు దర్శనములను తీసుకొస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతలను తీసుకొస్తాడు. నీవు ఆత్మతో నింపబడాలి. చిన్న బిడ్డ వలె మారిపోవాలి. వేరుబాటు జీవితం ఉండాలి. అలాగే ఆపేక్షించి ఆత్మతో నింపబడాలి. మరి బాప్తిసం పొందలేదు కదండి, దేవుడు పరిశుద్ధాత్మని ఇస్తాడా అంటే, మనం బైబిల్లో అపోస్తుల కార్య గ్రంథం 10వ అధ్యాయం చూస్తే, కొర్నేలి గృహంలో వారు వాక్యం వింటూ ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు దిగాడట. అపోస్తుల కార్య గ్రంథం 10వ అధ్యాయం 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపొట్టు చూచి విభ్రాంతి నొందిరి. యాలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళని ఆటంకం చేయగలడా అంటే వాళ్ళు ఇంకా బాప్తిసం పొందలా. దేవుడు తన పరిశుద్ధాత్మతో వారిని నింపాడు. ఇది నిజం. నా 14వ ఏట
నేను బాప్తిసం పొందలేదు. దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో నింపాడు. బాప్తిసం పొందక ముందే ప్రవచించాను, బాప్తిసం పొందక ముందే దయ్యములు వెళ్ళగొట్టాను, బాప్తిసం పొందక ముందే దర్శనాలు చూశాను. ఇవన్నీ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్ముడు నీ మత సంబంధమైన హద్దులను దాటి నిన్ను నింపుతాడు. నేను చెప్పింది అర్థమైంది మీకు? మత సంబంధమైన కొన్ని పద్ధతులు ఉంటాయి. క్రిస్టియానిటీ మతం అని చెప్పట్లా నేను ఇక్కడ. కొన్ని హద్దులు, నియమాలు, నిబంధనలు ఉంటాయి. తప్పు అంటలా మళ్ళీ నేను, అవి తప్పు అని కూడా నేను అంటలేదు. ఒక నియమం లేకపోతే ఎలా పడితే అలా ప్రవర్తిస్తారుగా. ఎలా ఉంటుందంటే, ఆ దినముల్లో ఇజ్రాయేలీలకు రాజు లేడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చిన అన్నట్టు రాయబడి ఉంటుంది. రాష్ట్ర అలా ఉంటుంది. కనుక నియమం అవసరం. కానీ కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు ఆ సంఘ సంబంధమైన నియమాలను కూడా దాటి వెళ్ళిపోతాడు. ఏమిటా నియమం? చూడండి, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరం పొందుదురు. అది నియమం. ఏమిటంటే మారు మనసు, తర్వాత బాప్తిస్మం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. ఇప్పుడు కొర్నేలు గృహంలో ఉన్న వాళ్ళకి మారు మనసు అంటే ఏంటో కూడా తెలియదు, బాప్తిసం అంటే ఏంటో కూడా తెలియదు, చెప్పాలంటే పరిశుద్ధాత్మ అంటే కూడా తెలియదు. వారి వాక్యం వింటూనే ఉన్నారు, పరిశుద్ధాత్ముడు వారిని నింపాడు. దేవుడు ఒక వ్యక్తిని తన ఆత్మతో నింపాలి అనుకున్నప్పుడు సంఘ సంబంధమైన అడ్డులు, అడ్డుకట్టలు, నియమ నిబంధనలు ఇవి పట్టించుకోడు, దాటి వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మను పొందినా పొందకపోయినా దేవుడు తన పరిశుద్ధాత్మని ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. బాప్తిసం పొందితేనే పరిశుద్ధాత్మ చేత నింపడతాం అనేది సరైన విధానం కాదు. ఒకే ఒక్క మాట, అంత్య దినముల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అందరూ, వాళ్ళు బాప్తిసం పొందిన వారైనా పొందిన వారైనా ఆ గుంపులోకి వస్తే చాలు, కాలుతున్న కట్టెల్లోనూ పచ్చికట్టి ఇసిరి కాలిపోద్ది. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్న వారిలోనికి ఆత్మను గురించిన అవగాహన లేని వ్యక్తులను తీసుకెళ్ళు, అన్యులనైనా సరే నువ్వు తీసుకెళ్ళు, వారిని దేవుడు దర్శిస్తాడు. పాత నిబంధనలోనే ప్రవచించు వారి యొద్దకు సౌలు అనేవాడు వెళ్ళాడు, రాజు. యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాడు, అతడు రాత్రంతా ప్రవచిస్తున్నాడు. ఆరాధన చేసే సమూహంలోకి వెళ్ళాడు, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాడు, అతను కొత్త మనసు వచ్చేసింది. అనగా నింపబడుతున్న వారి గుంపులో, దర్శించబడుతున్న వారి గుంపులో, తాకబడుతున్న వారి గుంపులో నువ్వు ఉంటే నీకు కూడా అనుభవం ఇచ్చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, కాలనీ అంతా వానబడింది, మా ఇల్లు మాత్రమే మినహాయించిందని చెప్పగలవా నువ్వు? చెప్పలేవు కదా. అంతే, ఆ తొలకరి వర్షం, కడవరి వర్షం కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మను వర్షం కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు అందరిని తాకుతాడు, తడుపుతాడు, నింపుతాడు, అభిషేకిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత మారు మనసు పొందిన నీ జీవితంలో పసిపిల్లవాడి వరే మారిపోవాలి, లోకానికి వేరైపోవాలి, దేవుని ఆత్మచేత నింపబడాలి, ఆపేక్షించాలి, వాక్యమును ఆపేక్షించాలి, పరిశుద్ధాత్మను వరమును ఆపేక్షించాలి, ప్రవచన వరమును ఆపేక్షించాలి, దర్శనములను ఆపేక్షించాలి, ప్రత్యక్షతలను ఆపేక్షించాలి. ఎందుచేతనంటే ఇవన్నీ నీ ఆత్మలో ఫలించుటకు కారణం. నీవు ఫలించాలి అంటే పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది ఆత్మఫలాన్ని గురించి తప్పుడు బోధలు చేస్తున్నారు. ఆ ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, 9 విషయాలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఫలిస్తాడు అని బోధిస్తున్నారు. లేదు, నీ ఆత్మే ఫలిస్తుంది.
నీ ఆత్మే ఫలించాలి. నేను దాని దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడతా. కానీ పదే పదే అది ఎందుకు చెప్పాలంటే దాని గురించి చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. అసలు అవగాహన, ఆత్మఫలం అంటే 9 ఫలాలు అని అది లిస్టు రాసల్లా చెప్పేస్తున్నారు. అవగాహన లేకుండా బోధిస్తున్నారు చాలామంది. నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, వాళ్ళకి అవగాహన లేదు అంటున్నా అంతే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మారు మనసుకు తగిన ఫలము అనగా చిన్నపిల్లవాని వలె మారిపోవటం, రెండవది వేరైపోవటం, మూడవది ఆపేక్షించటం. పరిశుద్ధాత్మ చేత నింపబడాలని ఆపేక్షించాలి, వాక్యాన్ని ఆపేక్షించాలి, వరములను ఆపేక్షించాలి, ప్రత్యక్షతలను ఆపేక్షించాలి. ఈరోజు ఈ మాటలు వింటూ కూడా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నీకు ఆ ఆపేక్ష ఉందా? ఆ దప్పిక నీకుందా? ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దాకా తేగలమండి, నీళ్ళు దాపలేంగా. అలాగే పరిశుద్ధాత్మను సత్యం దాకా నేను తీసుకురాగలను. నేను నీకు ఆ దప్పికుండి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అంతేగాని నువ్వు పొందుకో అని చేయి తీసుకొని తలకేసి బాధ్యత వస్తుందా? వద్దా చెప్పండి. నీకు ఆపేక్ష ఉండాలిగా. నీకు దప్పికుంటే ఏం చేస్తావు? వెంటనే నీళ్ళు తీసుకొని తాగేస్తావు. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. యేసుప్రభులు వారు చెప్పారు, ఎవడైనా దప్పుకొని నీళ్ళ నా యొద్దకు రావాలను, లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పాడు. ఎవడైనా దప్పికొంటేనే రావాలి, దప్పిక లేనివాడేమవుతాడు? నేను మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, ఆదివారం మందిరానికి వెళ్తున్నాను, చేయగలిగిన పరిచర్య చేస్తున్నాను, దప్పిక మాత్రం లేదు. అంతవరకు ఆగిపోయారు. నేనేం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ అను సత్యం, వాస్తవం, ఇంకా ఆ పదం కూడా సరిపోదు, వాస్తవం అనే పదం, సత్యం. పరిశుద్ధాత్మ అను ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ అంటే శక్తి కాదు, వ్యక్తి. పెంతెకోస్తు దినాన కుమ్మరించబడ్డాడు, ప్రభు రాకడ వరకు ఇక్కడే ఉంటాడు. సంఘాన్ని సంపూర్ణం చేసి ప్రభు యొద్దకు తీసుకెళ్తే ఆయన బాధ్యత. ఆయన భూమి మీదే ఉండి సంచరిస్తూ ఉండగా ఆయన చేత నీవు నింపబడకపోవటం చాలా విచారకరమైన విషయం. ఆపేక్షించు. ఈరోజు అయ్యా నీ పరిశుద్ధాత్మ నాకు దయచేయ, ఆపేక్షించు. కొన్ని దినముల పాటు, నెలల పాటు పరిశుద్ధాత్మ కోసం నేను ఆపేక్షించాను, అడిగాను. నాకు తెలీదు, ఎవరు నాకు బోధించలేదు. పరిశుద్ధాత్ముడు వస్తే ఇలా ఉంటుంది అలా ఉంటుందని ఎవరు చెప్పలేదు. కానీ ఒకరోజు నేను మా గ్రామంలో నీరు పారుతున్న ఒక నది ఉండేది. రోజు సాయంత్రం పూట, ఇంకా బాప్తిసం కూడా తీసుకోవాలి చిన్నపిల్లోడిని, ఒక్కడనే ఎడారికి పోయి ఎవ్వరు లేని చోటకు పోయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడిని నేను. ఇప్పుడు కూడా ఉంది ఆ అలవాటు, బయటికి వెళ్ళే అలవాటు. సాయంత్రానికి ప్రార్థన చేసుకు ఇసుకలో ఒక్కడనే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో కరెంట్ షాక్ వంటి ఒక శక్తి నన్ను తాకింది. బైబిల్లో రాయబడి ఉన్న మాట వాస్తవమే. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారందరి మీద వ్రాలగానే మాట రాయబడింది. కరెంటు షాక్ లాంటి శక్తి నన్ను తాకి ఒక్కడనే నేను భాషలు మాట్లాడటం ప్రారంభించాను. ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకున్నా ఆ ఎడారిలో కంట్రోల్ చేసుకోలేకపోయా. కళ్ళు తెరిచా, దాన్ని ఆపాలని కళ్ళు తెరిచా. కళ్ళు తెరిచినా నా నోట వెంట భాషలు వస్తున్నాయి. నేను అనుకున్నాను అవేంటో నాకు తెలియదు, చిన్నపిల్లని నేను అనుకున్నాను నాకు తెలియని బూతు లేదు, నేను తిడుతున్నాను అనుకున్నాను. అది చాలా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. ఆగల, గంట వరకు ఆగల. ఆ గంట తర్వాత నేను పడిపోయాను. చాలా టైం తర్వాత నాకు మెలకు వచ్చింది. చుట్టూ తిరిగితే ఎవరు లేరు. ఎవరుంటారు? ఎవ్వరు కనిపించిన స్థలానికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కడిని ఆలోచన చేయడం ప్రారంభించా. ఈ బూతులు ఎందుకు వచ్చాయి? ఎవరికి చెప్పాల అనుభవం. నేను మళ్ళీ చెబితే ఏమన్నా అంటారేమో అని నేనేం చేశానంటే ఒక నోట్స్ తీసుకొని
నా నోట అంటే ఏం పదాలు వచ్చినాయి అవన్నీ తెలుగులో రాసుకున్నా. కొన్ని దినాల పాటు మళ్ళీ మరుసనాడు వెళ్ళా, మళ్ళీ వచ్చేసినాయి ఆ పదాలు, ఆపలేకపోయా, మళ్ళీ వచ్చేసిన. రోజు ఆ పదాలు నా వెంట వస్తున్నాయి, ప్రార్థనలోకి వెళ్ళినప్పుడల్లా వస్తున్నాయి. అవి మొత్తం ఒక చిన్న నోట్బుక్ తయారు చేశా, మొత్తం రాసుకొని ఒక్కడనే ఉన్నప్పుడు అదే భాషలు వస్తా భాషల్లో పాటలు పాడుతూ ఉండేవాడిని. ఇక ఆ పాటలు మా ఇంట్లో వాళ్ళు విన్నారు. ఏరా ఏ బూతుల్లో పాడుతున్నావు ఏంటి అన్నారు ఎవరు నన్ను. ఏరా బూతుల్లో పాడుతున్నావు ఏంటంటే అప్పుడు మా నాన్నగారికి తీసుకెళ్ళి నోట్స్ ఇచ్చేసా. ఏంద్ర ఈ పదాలు ఏమో అర్థం కావట్లేదు ఏంది అంటే, నేను ఎడారిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ బూతులన్నీ వచ్చినాయి నాన్నగారు నాకు, అవి మొత్తం రాసుకున్నా అని చెప్పారు. ఇవన్నీ బూతులు ఎందుకు అవుతాయి, ఏం మాట్లాడుతున్నావు ఏందని ఆయన నేను ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆ పదాలు విన్నాడు. ఆయనకి తెలీదు, చర్చికి వెళ్తాడు కానీ ఆయన పరిశుద్ధాత్మ పొందల. ఇక ఆయన ఏమిటివి అని ఆలోచన చేసి ఓ చోట పెంతుకోస్తు చర్చి దగ్గరికి వెళితే ఆ భాషలు విన్నాడు ఆయన, మా నాన్నగారు. అప్పుడు ఇంటికి వచ్చి, అయ్యా నువ్వు బూతులు కాదు మాట్లాడుతున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపడ్డావు, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపాడు, నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, అది తప్పు కాదు, దాన్ని నువ్వేం ఆపొద్దు, ప్రశాంతంగా నువ్వు దేవుడు నీకు ఇచ్చిన కొలది నువ్వు మాట్లాడుతూ ఉండు. ఒక చోట మందిరానికి వెళ్తే ఇలా మాట్లాడుతున్నారు, నేను విన్నానని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా కాలం ఆ పుస్తకాన్ని నేను దాచిపెట్టుకున్నా. తుఫాన్ వచ్చింది, కొట్టుకుపోయింది. తుఫాన్లో నా భాషల పుస్తకం కొట్టుకుపోయింది. అంచేత నేనేం చెప్తున్నానంటే, దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు. మారు మనసుకు తగిన ఫలంలో ఇది ఒకటి. ఆపేక్షించు, అయ్యా నన్ను నీ పరిశుద్ధాత్మతో నింపండి అని అడుగు. ఆ భాషలు మాట్లాడతారే అది ఒక వరం, పరిశుద్ధాత్ముడిచ్చే భాషల వరం ఆపేక్షించాలి. నువ్వు ప్రవచన వరం ఆపేక్షించాలి, దర్శనములను ఆపేక్షించాలి, ప్రత్యక్షతలను ఆపేక్షించాలి, యోహాను వలె కొనిపోబట్టం ఆపేక్షించాలి. మారు మనసుకు తగిన ఫలాల్లో ఇది ఒకటి. స్తోత్రం, హల్లెలూయా. మొదటి దేవుడు చెప్పండి, చిన్న బిడ్డ వలె మారిపోవటం. రెండో దేవుడు చెప్పండి, వేరే జీవించడం. మూడో దేవుడు చెప్పండి, ఆపేక్షించడం. ఇవి మారు మనసుకు తగిన ఫలములు. నీవు నిజంగా మారు మనసు పొందితే ఇట్టి అనుభవాలు నీకు వస్తాయి. అందరూ లేచబడండి, ప్రార్థన చేద్దాం. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. లేచిన పడాలి త్వరగా. అందరు అడగండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలించాలి నాయన, అట్టి జీవితం నాకు అనుగ్రహించండి. కొత్తగా జన్మించిన శిశువును పోలి బ్రతుకున్నట్లు నా మనసు మెత్తనదిగా మార్చు నాయన. దేవా నాలో ఉన్న దుష్టత్వం, సమస్త విధమైన కపటం, సమస్త విధమైన వేషధారణ తీసివేయ ప్రభువా. అసూయ తీసివేయ నాయన. కొత్తగా జన్మించిన శిశువులాగా మారిపోవాలయ్యా. ప్రార్థించాలి. అందరూ నోరు తెరవండి, ప్రార్థన చేయండి, మౌనంగా ఉండవద్దు. వేరైపోవాలి పాపపు స్వభావానికి, మూర్ఖతరమునకు, కన్నులు నెత్తికెక్కిన తరమునకు, కడగబడిన తరమునకు, తల్లిదండ్రులను దూషించే తరమునకు వేరైపోవాలి. మూర్ఖులకు ఈ తరానికి వేరైపోవాలి. నీ మనసులో పాపానికి వేరైపోవాలి. అలాగే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం పాలను ఆపేక్షించాలి, అనగా వాక్యమును ఆపేక్షించాలి.
వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, చదవాలి, ధ్యానించాలి. ప్రభువా నీ వాక్యాన్ని అయ్యా, వాక్యాన్ని అయ్యా అడగాలి. వాక్యాన్ని వయ్యా, వాక్యాన్ని వయ్యా, వాక్యాన్ని వయ్యా. నీ వాక్యముతో నన్ను నింపు నాయన. రక్షణ విషయంలో నేను ఎదగాలి నాయన. వాక్యం అనే పాలు ఇవ్వండి, వాక్యాన్ని ఇవ్వండి, అడగాలి. అలాగే పరిశుద్ధాత్మను అడగాలి, ఆపేక్షించాలి. వరములను ఆపేక్షించాలి, వచ్చిన వరమును ఆపేక్షించాలి, దర్శనములు ఆపేక్షించాలి. ఇదిగో నీకు దప్పిక ఉందా? యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకో. జీవజల నదులు నీలోంచి పారుతాయని బిగ్గరగా చెప్పాడు ఆయన. జీవజల నదులు నీలోంచి పారుతాయని బిగ్గరగా చెప్పాడు ఆయన. యేసు నామములో పరిశుద్ధాత్మ వాతావరణం ఇక్కడ సంచారం చేయను గాక. పరిశుద్ధాత్ముడు ఈ స్థలంలో విస్తరిస్తున్నాడు. నీకు నిజముగా దప్పిక ఉంటే, కొర్నేలు కుటుంబంలో ఆత్మ కొమ్మరింపు ఎంత నిజమో, ఎంత వాస్తవమో, ఎంత సత్యమో, అదే కొమ్మరింపు ఇక్కడ సత్యం. కుమ్మరించబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు, కుమ్మరించబడుతున్నాడు పరిశుద్ధాత్ముడు, నింపుతున్నాడు పరిశుద్ధాత్ముడు, అభిషేకిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆపేక్షించు. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. అడగాలి, అడగాలి, మౌనంగా ఉండొద్దు. అయ్యా నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. 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 అడగండి. ఎవరు మౌనంగా ఉండొద్దు, అడగాలి, అడగాలి. నీ పరిశుద్ధాత్మతో నింపయ్యా, నీ పరిశుద్ధాత్మ వరముతో నింపయ్యా, ప్రవచన వరముతో నింపయ్యా. అడగాలి, అడగాలి. పరిశుద్ధాత్మ వరములతో నింపండి. విశేషంగా అయ్యా నన్ను ప్రవచన వరముతో నింపు. అడగాలి, అడగాలి దేవుణ్ణి. ఓ రబా షక రబా మాట్లాడు. దగ్గరగా దగ్గరగా ఇప్పుడే వరములు దిగుతున్నాయి. పరిశుద్ధాత్మ వరములు కుమరించబడుతున్నాయి. లబర్ర కరబది కల్బదురల షకల్బదరబలబదరబ లిబర్ర షల్బర కరబది కల్బదరబ లర కర్బది కల్బ. పరిశుద్ధాత్మను వరం కుమరించబడుతూ ఉన్నాడు, కుమరించబడుతూ ఉన్నాడు నీ మీదకి. లా ద ద ద ద కరబ షబలబది కల్బదురబలబదరబ ల కరబదిరల షబల హతల కరబది కల్బదరబ లిమందన్న షబర్ర కల్బది కల్బదరబ. ఆపోదు, ఆపోదు, ఆపోదు. నింపబడుతూనే ఉండవు, నింపబడుతూనే ఉండవు, నింపబడుతూనే ఉండి దేవుని శక్తి చేత, నింపబడుతూనే ఉండి దేవుని ఆత్మ చేత, నింపబడుతూనే ఉండి దేవుని వరమల చేత. షకరబ దిరల షబలబది కల్బదరబ. థ్యాంక్ యూ జీసస్. రబ బబ దిర కరబది కల్బదరబలబ రుబల షల్బరల తరల కరబది కల్బదరబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. మారు మనసుకు తగిన ఫలములను సందేశం బట్టి మీకు స్తోత్రం. మరొకసారి ఈ 3వ సెక్షన్లో మీరు మమ్మల్ని దర్శించారు, మీకు స్తోత్రం నాయన. ఆత్మలో ఫలించినట్లు ప్రభువా చిన్న బిడ్డల వలె మారాలి, వేరైపోవాలి.
దేవ, ఆత్మ సంబంధమైనవి ఆపేక్షించాలి. అట్టి కృప, అట్టి ఫలములు మాకు మా జీవితంలో అనుగ్రహించండి అయ్యా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మరియు రాత్రికాలపు శిక్షణకు మమ్మల్ని సిద్ధపరిచి మేలు చేయండి. మీకే సమస్త మహిమలు, ఘనతలు, ఆరాధన సమర్పించుకుంటాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సమస్త స్థానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మనందరి హృదయములకు, తలంపులకు కావలియుండును గాక. ఆమేన్.